నిజం న్యూస్ కి స్వాగతం. భవిష్యత్తు తరాలకు వడ్డే ఓబన్న వీరగాథ అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీ ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. వడ్డేరు ఓబన్న 218వ జయంతి సందర్భంగా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని పద్మావతి కాలనీ గ్రీన్ బెల్ట్ లో వారి విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని ప్రజాప్రభుత్వం ఏర్పడిన తొలి నాళ్లలో అధికారికంగా వడ్డే ఓబన్న జయంతి నిర్వహించేందుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది ఆయన అని గుర్తు చేశారు. బహుజన యుద్ధ వీరుల సాహస గాథలను మనం స్మరించుకోవాలని, వారు ప్రజల కోసం చేసిన త్యాగాలను సదా గుర్తుంచుకోవాలని ఆయన చెప్పారు. వడ్డే ఓబన్న జయంతి సందర్భంగా సివిల్ ఇంజనీరింగ్ లోని 5 విద్యార్థులకు ఉచితంగా చదువు చెప్పిస్తానని ఆయన హామీ ఇచ్చారు. మహబూబ్ నగర్ అభివృద్ధికి పునాది రాయి వేసిన వడ్డెర జాతి అభ్యున్నతికి అండగా ఉంటానని ఆయన స్పష్టం చేశారు. అన్ని వర్గాల ప్రజలకు మేము ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ ప్రజా సంక్షేమం కోసం కట్టుబడి ఉన్నామని చెప్పారు. మున్సిపాలిటీ నుంచి ఈ యొక్క విగ్రహం ఏర్పాటు కోసం 5 లక్షల రూపాయలు అందించడం జరిగింది అన్నారు. ఒక మాట చేసిన తర్వాత ఈ ఓపెన్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి ముఖ్యమైన పాత్ర పోషించినటువంటి మన మహబూబ్నగర్ శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి సార్ గారు మొదటిసారిగా ఏర్పాటు చేసినప్పుడే విగ్రహాన్ని అందరూ చందా చేసుకోండి, మీకు సరిపోకపోతే నేను ఇస్తాను, ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని చెప్పిన ఆ మాట ప్రకారంగా మేము ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.